అదేవిధంగా మనం ప్రకాశం, ఒంగోలు, నెల్లూరు జిల్లాలు ప్రకాశం జిల్లా, అదే నెల్లూరు జిల్లా గురించి ఒకసారి అక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలు ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రకాశం మొత్తం 11 ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం చూద్దాం. చర్చనీయాంశమైన కేకే సర్వీస్ అయితే చూడాలి ఈరోజు ఏ విధంగా వాళ్ళు సక్సెస్ అవుతారు అనేది మనం ప్రధానంగా ఈరోజు సంచలనం రేపేది కేకే సర్వీసే అండి. ఒకవేళ 121 వస్తే వాళ్ళు మించిన సక్సెస్ రేట్ ఇంకో సర్వే లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అప్పటి వరకు మరి ఈరోజు 170 స్థానాల్లో మొదట లెక్కించేది ఉద్యోగులు వేసిన బ్యాలెట్ పోస్టులు ఓట్లు మాత్రమే. సో ఈ బ్యాలెట్ బాక్స్లో ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందనేది తెలిసిపోతుందండి. ఎన్ని నియోజకవర్గాల్లో అధికార ఓట్లు వస్తాయి అనేది తెలిసిపోతుందండి. చూడాలి మరి ఎంతమంది ఈరోజు 175లో తొలి రౌండ్లో ఒక 140 ఇండియా కూటమికి వస్తాయా అనేది చర్చనీయాంశమైందండి. ఎందుకు ఈ విధంగా అంటే ఉద్యోగులు తీవ్రతగా ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని టాక్ అయితే ఉంది. చూడాలి మరి ఒక 80%, 90% సీట్లన్నా తొలి రౌండ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందో లేదో మరి చూస్తూనే ఉండండి. మరి చర్చనీయాంశమైన కేకే సర్వీస్ కానీ, అదేవిధంగా ఎక్స్క్లూజివ్ సర్వే కానీ, ఈ విధంగా ఎన్నో సర్వేలు ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన కేకే సర్వీస్ అండి. కేకే సర్వీస్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు చెప్పినట్లయితే అధికార వైసీపీకి 14 సీట్లు, అదేవిధంగా టీడీపీకి 130 సీట్లు, అదేవిధంగా జనసేనకి 21 సీట్లు, అదేవిధంగా బీజేపీకి 7 సీట్లు వస్తాయని చెప్పారు. చూడాలి మరి ఎవరి సర్వే ఎంత నిజమవుతుందో. అదేవిధంగా ఎక్స్క్లూజివ్ సర్వే వాళ్ళు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఎగ్జిట్ పోల్ హిట్ టీవీ అయితే వైసీపీ అధికారంలోకి వస్తుందని, పీపుల్స్ ప్లస్ అయితే టీడీపీ అధికారంలోకి వస్తుందని, ఆరామసం సర్వే వైసీపీ అధికారంలోకి వస్తుందని, జనగలం టీడీపీ అధికారంలోకి వస్తుంది, చాణక్య స్ట్రాటజీస్ టీడీపీ అధికారంలోకి వస్తుందని, అదేవిధంగా రైస్ పొలిటికల్ సర్వే టీడీపీ అధికారంలోకి వస్తుందని, బాస్ సర్వే వైసీపీ అధికారంలోకి వస్తుందని, రైస్ సర్వే టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు దేశం మొత్తం ఒకవైపు ఉంటే ఇక్కడ ప్రధానంగా మనం హిందూపురం గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ బాలకృష్ణ గారు 3వసారి హ్యాట్రిక్ కొడతారా అనేది చర్చనీయాంశమైంది. మరి ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే ఇక్కడ కొట్టాలనే చూస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నట్లయితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న పిఠాపురం గురించి మనం మాట్లాడుకోవాలండి. ఇక్కడ పిఠాపురం గురించి చూసుకున్నట్లయితే పిఠాపురంలో మన పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అనే నమ్మకం అయితే చాలామంది ఉంది. ఆల్మోస్ట్ గెలిచారు, కాకపోతే మెజారిటీ కోసం చూస్తున్నారని కొంతమంది అనుకుంటున్నారు. మరి చూడాలి పిఠాపురంలో అక్కడ ఏ విధంగా వస్తుంది, లేక మరి తిరిగి గీతా గారు గెలుస్తారా, లేక పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, అదేవిధంగా ఎవరు నిజమవుతుంది, ఎవరు మరి వైసీపీ గెలిచి గీతా గారు గెలిస్తే మరి పిఠాపురానికి డిప్యూటీ సీఎంగా గీతా గారు ఉంటారా, లేక పవన్ కళ్యాణ్ గెలుస్తారా అనేది చర్చనీయాంశమైందండి. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ జెండాని ఎగిరే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. మరి ఇది ఎంతవరకు నిజం అనేది చర్చనీయాంశంగా మారింది. మరి చూడాలి ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా నిజమవుతాయి.